मौसमी गर्मा के पेश नज़र हैदराबाद के इंचार्ज वजीर पूनम प्रभाकर ने आज चारशंबे को जीएचएमसी अहदेदारों के साथ पीने के पानी का जायजा लिया। उन्होंने जीएचएमसी कमिश्नर रोनाल्ड रोज, कलेक्टर अनुदीप, मेयर गधवाला विजय लक्ष्मी, डिप्टी मेयर श्रीलता, जोनल कमिश्नर और अफसरान के साथ जीएचएमसी हेडक्वार्टर में जायजा इजलास मुनक्किद किया। इस मौके पर खिताब करते हुए पूनम प्रभाकर ने वाटर बोर्ड हुक्काम को हिदायत की कि शहर हैदराबाद में लोगों को पीने के पानी का कोई मसला ना होने को यकीनी बनाएं। मौसम गर्मा के पेश नज़र ये मशवरा दिया जाता है कि उन इलाकों की निशानदेही करके फरहमी की जाए जहां पानी की किल्लत होती है। पूनम प्रभाकर ने मशवरा दिया कि अहदेदारों को मज़ीद चौकसी से काम करना चाहिए ताकि शहर का नाम और शनाख्त ख़राब ना हो और हुकूमत की बदनामी ना हो। इस मौके पर जीएचएमसी कमिश्नर ने जारी तरक्याती कामों, महकमेवार कारकर्दगी और जीएचएमसी की तरफ से उठाए गए इक़दाम की जामे वजाहत की। రాబోయే వేసవిలో నీటి ఎద్దడికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రోజువారీ జరిగేటువంటి శానిటేషన్ సంబంధించి కావచ్చు, శాశ్వతంగా ఏర్పాటు చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా ఏదైనా విపత్తు మొన్న 2020లో వచ్చినప్పుడు వర్షాలు విపరీతంగా వస్తే ఈ విధంగా అయితే కొన్ని కాలనీలు మునిగినాయో భవిష్యత్తులో అటువంటిది ఏర్పడకుండా ఉండే విధంగా తీసుకునే అంశాలు కావచ్చు, వాటర్ సోర్స్ ఇతరత్ర అనేక ముఖ్య అంశాల గురించి ఈరోజు సమీక్ష చేయడం జరిగింది। దానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది। ఎక్కడ కూడా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారంగా రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడికి ఎటువంటి అవకాశం లేదు। అందుకు మొత్తంగా మనకు వచ్చేటువంటి సోర్స్ ఉండేటువంటి కృష్ణా ప్రాజెక్ట్, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, మిగతా ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ నుంచి అయితే మనకు వాటర్ వస్తాయో ప్రభుత్వం కూడా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది। ఇరిగేషన్ ప్రయారిటీ కంటే ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అనే దాని ప్రకారం తీసుకుంది కాబట్టి ఒకవేళ లెవెల్స్ డౌన్ అయినా కూడా పంపింగ్ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడేటువంటి అవసరం లేదనే మాట సందర్భంగా తెలియజేస్తారు। సమీక్ష